guys, welcome to my channel. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇది మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇవాళ 2 feet ట్యాంక్ సెట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 feet by 1.5 feet by 1.5 feet. టోటల్ వాల్యూమ్ సమ్వేర్ క్లోజ్ టు 90 liters వస్తుంది. ఇది ముందు యాక్చువల్లీ 8 years అవుతుంది. దీంట్లో ఫస్ట్ సిక్లెట్స్ వేసాము, తర్వాత ఒక లార్జ్ గోరాయి వేసాము, చాలా పెద్దగా అయిపోయింది. చాలా లైక్ 1-2 years నుంచి ఇది ఖాళీగా ఉంది. రీసెంట్గా మా బాబాయ్తో కూడా డిస్కస్ చేసుకొని దీన్ని ప్లాంటెడ్ నెక్ సెట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇవాళకి సెట్ అయింది. ఇవాళ దీన్ని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వేసేసి తర్వాత ప్లాంటెడ్ ట్యాంక్ మొత్తం సెట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఈ రూట్ బూస్టర్స్ ట్యాంక్స్ నేను అన్ని ట్యాంక్స్లో వేసుకుంటాను. సో స్లో రిలీజింగ్ రూట్ బూస్టర్స్. ఇది ఆల్రెడీ నేను ప్లాంట్స్ నా దగ్గర చిన్న ట్యాంక్లో పెట్టి ఆల్రెడీ 2 weeks నుంచి ప్లాంట్ చేసి స్టార్ట్ చేశాను. సో ఇదే సాయిల్ ఇక్కడ ఆల్రెడీ దీంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా చాలా ఉంటుంది. ప్లస్ నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ సాయిల్ కొంచెం లావా రాక్ అది వాడేస్తాను. ఇది ఆల్రెడీ లావా రాక్ బెస్ట్ ఫిల్టరేషన్ మీడియా. సాయిల్లోనే మీడియా పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా ప్లాంట్ అవుతుంది. సెట్ చేస్తాను. అవి ఎంత లోపల తీసేస్తాయి ఎఫెక్ట్ కనపడకుండా తర్వాత. చల్ సో ఇప్పుడు మనం ట్రై చేస్తున్న మెథడ్ వాల్ స్ప్రెడ్ మెథడ్లో ఏం చేస్తామంటే మనం కాంపోస్ట్ సాయిల్ కానీ పాండ్ సాయిల్ కానీ లేకపోతే మన గ్రౌండ్ సాయిల్ ఉంటుంది కదా, మనం ఇంట్లో వాడుకునే ప్లాంటెడ్ చేసుకునే సాయిల్, ఆ సాయిల్ ఇది లావా రాక్స్ మిక్స్ చేసి దీన్ని మన గ్రీన్లాండ్ శాండ్ ఉంటుంది, అక్వాస్కేప్ ఉంది, ఆ శాండ్తో క్యాప్ చేస్తాను. సో న్యూట్రియన్స్ అంతా దీని కిందే ఉంటాయి, పైకి రావు.
ప్లస్ ఇది ఎట్లా అంటే ఫర్దర్గా ఆ కాంపోస్ట్ ఏదైతే ఉందో కొన్ని రోజుల తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ప్లాంట్స్కి యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను చాలా ట్యాంక్స్లో యూజ్ చేస్తాను. బెస్ట్ మెథడ్. ఎక్వేరియం సాయిల్కి అంత కాస్ట్ పెట్టకుండా, హైటెక్ వెళ్ళకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే ప్రస్తుతానికి కార్నర్స్ ఈ లావా రాక్ కనపడకుండా వెనకాల జరుగుతున్నాను స్క్రేపర్తో. సో మనకి చుట్టూ కార్నర్స్ అంతా మన శాండ్ వేసేసుకుంటే శాండ్తో బాగుంటుంది. ఏం చేస్తాను అంటే నేను శాండ్తో మొత్తం ఇది టేప్ చేసేస్తాను, అంటే కవర్ చేసేస్తాను. దీనివల్ల మనకేమవుతుందంటే ఆ కింద ఏదైతే ఉన్న లావా రాక్ కాంపోస్ట్ సాయిల్ మనకు కనపడదు, న్యాచురల్గా ఉంటుంది. సో సాయిల్ వేసేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి లైట్గా దీన్ని మాయిశ్చర్ చేసుకొని ప్లాంట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ వాటర్ వేసేసి కూడా ప్లాంట్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్ వాటర్ వేస్తే డస్ట్ ఎక్కువ అవుద్ది కాబట్టి బెస్ట్ మెథడ్ వాటర్ స్ప్రే చేసేసి మొత్తం మాయిశ్చర్ చేద్దాం. చేసిన తర్వాత మనం అక్వేరియం ప్లాంట్స్ అనేవి ప్లేస్ చేసుకుందాం. ఓకే. సాయిల్ వేసేసాను, రూట్ బూస్టర్స్ వేసాను, కాంపోస్ట్ కూడా కొంచెం వేసాం లైట్గా. వాల్ స్ట్రీట్ మెథడ్ ఇది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయంతా నా ట్యాంక్లో నుంచి తీసిన ప్లాంట్సే. ఇదంతా లిమ్నోఫిలా సెసిలోఫ్లోరా. చాలా బాగుంటుంది ఈ ట్యాంక్, నీట్గా తయారవుతుంది నాకు తెలిసి. సో నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ టైం చేసినట్టే 3 స్టెమ్స్ కానీ 4 స్టెమ్స్ కానీ, మ్యాక్సిమం 4 స్టెమ్స్ పెట్టండి. దానికన్నా ఎక్కువ పెడితే స్టెమ్కి రూట్స్ గ్రో అవడానికి స్పేస్ ఉండాలి. సో ఆ స్పేస్ లేకపోతే ఏమంటారు, లోపల కుళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ. అఫ్కోర్స్ ఇది అంత ప్రాబ్లం ఉండదు ఈ ప్లాంట్తో, కానీ ఐ ఆల్వేస్ సజెస్ట్ మ్యాక్సిమం 4 స్టెమ్స్ ఆర్ బెటర్ 3 స్టెమ్స్. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఈ స్టెమ్స్ అన్నీ ఏ సైజు ఉన్నాయో ఫస్ట్ నేను పెట్టుకుంటాను. ఆ సైజ్ బట్టి మనం ట్యాంక్లో ఎలా ప్లేస్ చేసుకోవాలో మనకి ఈజీగా ఐడియా ఉంటుంది. సో పెద్ద స్టెమ్స్ అన్నీ నేను ఏం చేస్తానంటే ఆర్గనైజ్ చేసుకుంటాను. ఫస్ట్ పెద్ద స్టెమ్స్ అన్నీ వెనకాలకి వెళ్ళిపోతే చిన్న స్టెమ్స్ ముందుంటే అప్పుడు ఈజీగా గ్రో అవుతుంది. మనకు కూడా ఆ డెప్త్ ఉంటుంది కదా, ట్యాంక్లో డెప్త్ అనేది కనపడుద్ది అనమాట. సో మ్యాక్సిమం అన్ని మీడియం సైజు, కొంచెం పెద్దవే ఉన్నాయి. ఏం చేద్దామంటే స్టెమ్ హైట్ బట్టి మనం ప్లాంట్ చేసుకుంటే పెద్దగా ఉన్న స్టెమ్స్ అన్నీ వెనకాలకి వెళ్ళిపోతాయి, చిన్నగా ఉన్న స్టెమ్స్ ముందుకు పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ అలాగే సెట్ చేశాను, కానీ వచ్చేటప్పుడు మిక్స్ అయిపోయినట్టున్నాయి కొంచెం.
ఓకే. ఈ లిమ్నోఫిలా ప్లాంట్స్ మా ఆంటీను మమ్మీ ఏమో వీటిని ఫన్నీగా ఉంటుంది వాళ్ళ డిస్కషన్స్ అంతా. కొత్తిమీరకి అట్లా అంటారు వీటిని. అఫ్కోర్స్ చూడడానికి అలాగే ఉన్నాయి అనుకోండి. సో మ్యాక్సిమం అంతా ఆర్గనైజ్ చేసుకున్నాము. స్టెమ్ హైట్ బట్టి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఇచ్చేస్తాను. సో మనకి ఫిల్టర్ ఇటు సైడ్ ఉంటుంది. హెవీ గ్రోయింగ్ కాబట్టి ఫిల్టర్కి పెడితే ఇలా పుష్ చేస్తే అట్లా అయిపోతాయి. సో ఇటు సైడ్ ప్లేస్ చేస్తాయి ప్లాంట్స్ అన్నిటిని. హైగ్రోఫిలా పాలిస్పర్మా అంతా కొంచెం ఇటు సైడ్ ప్లేస్ చేస్తాను. సో మనకు ఒకవేళ వాటర్ ఫ్లో ఇలా ఉన్నా కూడా ప్లాంట్స్ ఇలా గ్రో అయ్యి హెవీ గ్రో అయితే ఇట్లా ఫ్రంట్కి వస్తాయి. ఆ లుక్ చాలా బాగుంటుంది. మనం ప్లాంటింగ్ స్టార్ట్ చేద్దాం. పిన్సెట్స్, ఇది ఒక పిన్సెట్, ఇది ఒక పిన్సెట్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. షార్ప్ కార్నర్స్ కాబట్టి ప్లాంట్స్ చాలా డెప్త్కి ఈజీగా వెళ్తాయి. ఇదేమో క్రాస్ పిన్సెట్. సో ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే జస్ట్ ఇలా లోపలికి పుష్ చేసి లోపలికి పొయ్యాలి. వస్తే ప్లాంట్ అనేది డయాగ్నల్గా లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మ్యాక్సిమం రూట్స్ ఇది అయ్యి అవి బయటికి రాకుండా ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇలా లోపలికి పుష్ చేసి జస్ట్ ఇలా రిలీజ్ చేసేయండి. రిలీజ్ చేసి ఇట్లా ఊపండి. ఊపితే ఏమవుద్దంటే ప్లాంట్ ఊపినప్పుడు ఆ పక్కన ఉన్న సాయిల్ అంతా ప్లాంట్ మీదకి వెళ్ళిపోతుంది. సో అది ఫిక్స్ అయిపోద్ది అక్కడ. ఇదేం అంత ఈజీ కాదు. నేను చాలా సంవత్సరాలు నేర్చుకున్నా కాబట్టి నాకు చాలా ఈజీగా ఇదైపోద్ది. బట్ బ్రహ్మ విద్య కూడా కాదు. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. లాస్ట్ 2 stems of limnophila. నెక్స్ట్ హైగ్రోఫిలా పాలిస్పర్మా రోజెట్, క్రిప్టోకాన్ వెండిటీ, కొన్ని జావా ఫన్స్, కొన్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్, క్రిప్టోకాన్ పర్వా, ఫ్రాగ్ బిట్ ఫ్లోటింగ్ ప్లాంట్. నెక్స్ట్ ఏం చేద్దామంటే పెద్ద సైజు ఉన్నాయి. ఇవి పెద్ద సైజు ఉన్నాయి. ఇట్ సైడ్ కార్నర్లో బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేస్తాను. వన్స్ గ్రో అయ్యాక ఇవి ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లాంట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సేమ్ ప్రాసెస్. సో మనం లైట్ సెట్ చేసేసుకున్నాం. దీనిలో 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి బ్లూ, వైట్, ఒకటేమో రెడ్ అండ్ గ్రీన్, ఇంకోటి మల్టీ కలర్ అంటే లైక్ WRGB. అన్ని కలర్స్ వస్తాయి. ప్రస్తుతం నేను WRGB పెట్టాను. వాటర్ చాలా మర్కీగా ఉంది చెప్పాను కదా. ఫిల్టరేషన్ అవ్వాలి. అట్లీస్ట్ 24 hours ఫిల్టరేషన్ అయితే వాటర్ సెట్ అవుతుంది. ఈ హైట్ లైక్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ హైట్లో ఉన్నాయి. ఇవి సెట్ అవ్వడానికి ఒక 24 hours, బట్ 24 hours to 48 hours వాటర్ అప్పటికి సెట్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం ఏదైతే ప్లాంట్స్ ఇప్పుడు దాకా ప్యాక్ చేసామో అన్నీ ఇట్లా డౌన్ అయిపోయి ఉంటాయి హెడ్స్ అన్నీ. అవన్నీ హెడ్స్ నుంచోడానికి అట్లీస్ట్ ఒక 12 hours పట్టవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ టైం 9:40 అవుతుంది నైట్. రేపు మార్నింగ్ వచ్చాక మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మనం ఫిల్టర్ సెట్ చేసే ముందు వాటర్ రిమైనింగ్ ఏదైతే వాటర్ ఉందో వాటర్ క్లోజ్ చేసుకుంటాం.
నేను ఏం చేస్తానంటే కవర్ పెట్టేస్తే వాటర్ కవర్ మీద వెళ్తుంది, ఫోర్స్ అంతా సాయిల్లోకి. ఫ్లోటింగ్ ప్లాంట్స్ చేసుకుంటే అయిపోయిందంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఎందుకు వేస్తున్నానంటే ఆల్గీ ఫార్మేషన్ ఒక ఫ్లోటింగ్ ప్లాంట్స్ వల్ల అడ్వాంటేజ్ అదే. ఫ్లోటింగ్ ప్లాంట్స్ అమెజాన్ ఫ్రాగ్ బిట్